ఒకే ఒక్క మీటింగ్. ఆ భేటీలో టాలీవుడ్కు సంబంధించిన ఎన్నో ఇష్యూస్ చర్చకు వచ్చాయి. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని తేల్చేశారు. ఇక సినీ వర్గాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న అవార్డుల విషయం కూడా కొలిక్కి వచ్చినట్లు టాక్. త్వరలోనే సినిమా అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారట. గద్దర్ అవార్డులకు లైన్ క్లియర్ అయినట్లేనా? 10 ఏళ్ల తర్వాతైనా సినీ అవార్డుల పంట పండేనా? సినిమా అవార్డులు రాష్ట్ర విభజన తరువాత ఇది పెండింగ్ లో ఉంటూ వస్తోంది. అవార్డుల విషయంలో టాలీవుడ్ వర్గాలు 10 ఏళ్లుగా అసంతృప్తిలోనే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నంది అవార్డుల స్థానంలో సింహ పురస్కారాలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింహ స్థానంలో గద్దర్ అవార్డులిస్తామని ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో మీటింగ్లో గద్దర్ అవార్డ్స్ పై చర్చ జరిగినట్లు టాక్. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ చాలా త్వరగా చేయాలని, దాని బాధ్యత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించారట సీఎం రేవంత్. దీంతో గద్దర్ అవార్డ్స్ కమిటీ సినీ ప్రముఖులతో చర్చించి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏకాభిప్రాయం వచ్చే విధంగా చేస్తారంటున్నారు. గద్దర్ అవార్డుల అవార్డ్ ప్రక్రియ మొదలు పెడతామని సీఎం హామీ ఇచ్చారట. ఈ కార్యక్రమం అంతా ఎఫ్డీసీ కోఆర్డినేట్ చేస్తుందని చెప్పారట సీఎం రేవంత్. దాంతో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలోనే అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశముంది. అయితే ఈ అవార్డులు ఎప్పటినుంచి ఇస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చిన సినిమాలకు అవార్డులిస్తారా, లేక ఫ్రెష్ గా 2024 నుంచే ప్రకటిస్తారా అనేది చూడాలి.